హాయ్ స్టూడెంట్స్, మన ఛానల్లో వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇండియన్ నేవీ గ్రూప్ సి రిక్రూట్మెంట్ 2025 మనకి ఇండియన్ నేవీ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. శాలరీ వచ్చేసి 40,000 ప్లస్ అయితే ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ ఫీ అంటే అసలు ఎగ్జామినేషన్ ఫీ అంటూ ఎవరికీ లేదండి. మీరు మీ యొక్క రిజర్వేషన్ ప్రకారం అప్లై చేసుకోవచ్చు. ఇందులో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి కూడా ఎగ్జామినేషన్ ఫీ లేదు, అందరికీ ఫ్రీనే, మీరు మామూలుగా అప్లై చేసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి, చాలా మంచి నోటిఫికేషన్. కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది, మీకు మెరిట్ కూడా అవసరం లేదు. కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. చాలా మంచి నోటిఫికేషన్. అండ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే 327 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో చాలా తక్కువ మంది కూడా అప్లై చేసే నోటిఫికేషన్ అండి. కొంతమంది వరకే తెలుస్తుంది ఈ నోటిఫికేషన్ అనేది. పూర్తి వివరాలు అయితే మీకు వీడియోలో చివరి వరకు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పోస్ట్ అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 4/3/2025 అయితే మనకి నోటిఫికేషన్ అప్డేట్ అయితే రావడం జరిగింది. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీ అనౌన్సెస్ 327 గ్రూప్ సి జాబ్స్ ఓపెనింగ్ త్రూ ఆన్లైన్ అప్లికేషన్. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification and apply online. నేను చెప్తున్నానంటే ఇండియన్ నేవీ మనకి గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో 327 వేకెన్సీ అయితే తీయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎలిజిబిలిటీ ఉంటుందో, వారందరూ ఒకసారి నోటిఫికేషన్ అయితే పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లై చేసుకోండి అయితే చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాండి, కేవలం 10వ తరగతితో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ అనేది ఉండదు, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో ప్రాసెస్ ఇచ్చారు. ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ ఓవర్ వ్యూ. ఇండియన్ నేవీ హ్యాస్ అఫీషియల్లీ రిలీజ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ గ్రూప్ సి. మనకి ఇది అఫీషియల్గా ఏదైతే ఇండియన్ నేవీ సైట్ ఉంటుందో ఈ సైట్లో అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఫర్ ఆల్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ప్రొసీజర్, రిఫర్ టోటల్ అఫీషియల్ నోటిఫికేషన్. మీకు ఎలిజిబిలిటీ గురించి కానీ, లేదంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి కానీ, లేదంటే అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక్కసారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుని అయితే చెప్తున్నారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ద లింక్ బిలో. ఇక్కడ మీకు లింక్ అనేది కిందే ఉంది, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అయితే చెప్తున్నారు. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఫీ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీలో నాట్ మెన్షన్, అసలు అప్లికేషన్ ఫీ అనేది మనకి లేదు, మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇంకా ఏమిచ్చారంటే ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ 2025 ఇంపార్టెంట్ డేట్స్. మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. డేట్స్ ఎలా అన్నా అంటే 12/3/2025 నుంచి 1/4/2025. మనకి లాస్ట్ డేట్ వచ్చి చూసుకున్నట్లయితే 1/4/2025. అండ్ మనకి స్టార్టింగ్ డేట్ చూసినట్లయితే 12/3/2025. మనకి దగ్గరగా 18 రోజులు అయితే టైం ఇవ్వడం జరిగింది. సో వితౌట్ లేట్ మీరు అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే మనకి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు లాస్ట్ డే వరకు వెయిట్ చేసినట్లయితే సర్వర్ అనేది ఇష్యూస్ వచ్చి మీరు అప్లై చేసుకోలేరు. ముందుగానే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే చూడండి, మనకి ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ ఏజ్ లిమిట్. మనకి ఏజ్ లిమిట్ గురించి అడిగారు కదా చాలామంది. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు, కేవలం 18 సంవత్సరాలు. అండ్ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 25 సంవత్సరాలు. మరి 25 సంవత్సరాలు దాటిన అప్లై చేసుకోకూడదా అంటే చూడండి, మనకి ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్. మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 25 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి క్వాలిఫికేషన్ ఏ విధంగా అంటే మనకి ఎస్ఎస్సి కానీ సిబిఎస్ఈ కానీ ఏదైనా సరే కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. మెరిట్ అని చెప్పి అక్కడ మనకి ఏమీ మెన్షన్ చేయలేదు, కేవలం 10వ తరగతి జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. శాలరీస్ కూడా చాలా బాగుంటాయండి. మనకి 40,000 ప్లస్ అయితే వస్తుంది, నియర్లీ 50,000 అయితే వస్తుంది. సో మీరు మంచి శాలరీస్తో చిన్న వయసులోనే ఇండియన్ నేవీలో అయితే జాబ్ కొట్టవచ్చు. కొద్దిగా ప్రాక్టీస్ అండ్ ప్రిపరేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ చూడండి, మనకి మరి వేకెన్సీ డీటెయిల్స్ ఎలా అంటే పోస్ట్ నేమ్ అండ్ టోటల్ వేకెన్సీ అయితే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, స్కై రేంజ్ ఆఫ్ లాస్కర్స్ వచ్చేసి 57, లాస్కర్స్ వచ్చేసి 192, ఫైర్మ్యాన్ బోట్ క్రూ వచ్చేసి 73, అండ్ టాప్ పాస్ వచ్చేసి 5. మొత్తం ఇదిగా మనకి వేకెన్సీ అయితే తీయడం జరిగింది. మీకు ఆల్రెడీ టోటల్ వేకెన్సీ గురించి ముందుగానే నేను చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మరి ఇంపార్టెంట్ లింక్స్ అంటే మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే లింక్స్ అనేవి కొద్దిగా ఇంపార్టెంట్ కదా. సో మనకి షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, డీటెయిల్ నోటిఫికేషన్ కానీ లాంగ్ నోటిఫికేషన్ కానీ ఇంకా మనకి రిలీజ్ చేయలేదు. మరి షార్ట్ నోటిఫికేషన్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుంది. మీరైతే
డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమేమి మనకి అప్డేట్ ఇచ్చారనేది మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ సంబంధించి మన వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు ఫాలో అవ్వచ్చు. కింద అయితే లింక్స్ ఉంటాయి, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఉంటాయి. సో అంతేకాకుండా మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది కదా. సో ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఐడి ప్రూఫ్ ఏ విధంగా క్యారీ చేయాలి అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్ వీడియో అయితే చేశాను. ఒకసారి ఫాలో అవ్వండి. అదేంటంటే మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మనకి ఐడి ప్రూఫ్ అనేది మ్యాండేటరీ కదా. సో దానికి సంబంధించి అయితే క్లియర్గా వీడియో చేయడం జరిగింది. అంతేకాకుండా సిఐఎస్ఎఫ్ నోటిఫికేషన్ అనేది మనకి రీసెంట్గా పడడం జరిగింది. సో సిఐఎస్ఎఫ్ నోటిఫికేషన్ గురించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే వీడియో చేశాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకి ఇందులో 1161 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. చాలా మంచి నోటిఫికేషన్ అండి. ఇది కూడా కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. మీరు ఒకసారి అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోండి. మరి అఫీషియల్ వెబ్సైట్లో అప్కమింగ్ అప్డేట్స్ కానీ లేదా అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి లింక్ ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేద్దాము. ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏదైతే నేను రెడ్ మార్క్తో అండర్లైన్ చేసినా అక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఇక్కడ చూడండి మనకి joinindiannavy.government.in అని చెప్పి మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మనకి రిక్రూట్మెంట్స్ కానీ లేదంటే అప్కమింగ్ అప్డేట్స్ కానీ ఈ విధంగా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రీసెంట్గా అయితే వచ్చిన అప్డేట్స్ ఇక్కడ చూడండి. ప్రజెంట్ అయితే కొన్ని అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయ్యాయని చెప్పి మనకి ఇక్కడ అప్డేట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇంకా కొద్దిగా స్క్రోల్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటాయి. మీరైతే మీ యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీరైతే అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ కాదు, మీకు జనరల్గా జాబ్స్ అప్డేట్స్ గురించి కానీ లేదా అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా సరే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఏ రకమైన ఇబ్బంది లేదండి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మరి రీసెంట్గా రిలీజ్ అయిన సిఐఎస్ఎఫ్ నోటిఫికేషన్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. సో సిఐఎస్ఎఫ్ నోటిఫికేషన్లో కేవలం 18 సంవత్సరాలు వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇందులో మనకి మెరిట్ బేస్ అయితే అడగలేదు. మరి ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, లాస్ట్ వచ్చి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉంటుందంటే మనకి అప్లికేషన్ ఫీ అనేది రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వారందరికీ కేవలం మనకి నో ఫీ అండి. మీకు ఫీ పేమెంట్ అనేది లేదు. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వారందరికీ ఫీ పేమెంట్ అనేది వర్తిస్తుంది. అది ఎంత అంటే 100 రూపీలు అయితే వర్తిస్తుంది. సో ఎగ్జామినేషన్ కూడా బేసిక్ 10th లెవెల్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నార్మల్ సిలబస్ ఉంటుంది. సో మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. మనకి సిఐఎస్ఎఫ్ అనేది చాలా మంచి అవకాశం. ఈ యొక్క లాస్ట్ 2 months బట్టి మనకి సిఐఎస్ఎఫ్ అనేది చాలా మంచి నోటిఫికేషన్. అలానే అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్ కూడా ఒకసారి మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి అస్సాం రైఫిల్స్ కూడా కేవలం 10వ తరగతి ఆహ్వాతో మనకి నోటిఫికేషన్ అయితే తీయడం జరిగింది. సో శాలరీస్ అనేవి బాగుంటాయండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఎప్పుడు శాలరీస్ బాగుంటాయి, ప్లస్ అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. సో అందుకనే మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఇక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. మరి రైల్వే గురించి అయితే అప్డేట్స్ అనేవి మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. సో అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ లింక్స్ అనేవి కింద ఉన్నాయి. అంటే వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి కింద ఉన్నాయి. ఒకసారి డిస్క్రిప్షన్లోనే ఫాలో అవుతుండండి. మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే వాటి ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి అప్లికేషన్ మోడిఫికేషన్స్ కూడా మనకి అందులో అయితే చాలామంది కామెంట్ బాక్స్లో చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయడం జరిగింది. మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇవ్వడం జరిగిందండి. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా మీరైతే మనకి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ డైలీ మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే వితిన్ 1 monthలో 340 మెంబర్స్ అయితే మన గ్రూప్లో అయితే ఉన్నారు. సో ఈ రకంగా మనకి ఫాస్ట్గా అప్డేట్స్ అనేవి మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఎందుకంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. సో ఆ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.